తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ వండియాల. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నేత, శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవర్తిస్తున్న తీరు ప్రస్తుతం శ్రీకాకుళం నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో కాస్త కలవరపాటుకు గురి చేస్తుందా అంటే అవుననే చెప్తున్నాయి వైసీపీ శ్రేణులంతా. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నేతగా ధర్మాన ప్రసాదరావు గుర్తింపు పొందారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనైతేనేమి, వైసీపీ హయాంలో అయితేనేమి మంత్రి పదవులు చేపట్టిన వ్యక్తిగా ధర్మాన ప్రసాదరావుకి పేరుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక్క శ్రీకాకుళం నియోజకవర్గమే కాదు, అనేక నియోజకవర్గాల్లో కొనసాగితో శాసించే స్థాయి ఏదైతే వైసీపీ శ్రేణులన్నిటినీ కొనసాగితో కంట్రోల్ చేసే పరిస్థితి ధర్మాన ప్రసాదరావుకు ఉంది. ఎంతో మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా ధర్మాన ప్రసాదరావును గురువుగా భావిస్తారు. ఆయన అడుగుజాడల్లోనే ఫాలో అవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి. గతంలో కూడా ఆయన కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కూడా జిల్లా బాధ్యతలన్నింటినీ తీసుకొని జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన ఘటనలు కూడా గతంలో ఉన్నాయి. ఏదైతే గతంలో టీడీపీకి పట్టున్న ప్రాంతాలు కూడా కాంగ్రెస్ కి కైవసం చేయడంలో ధర్మాన ప్రసాదరావు కీలక భూమిక పోషించారని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వెలువడిన పరిస్థితి. అలాంటి సీనియర్ పొలిటీషియన్, 30 ఇయర్స్ పైన పొలిటికల్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంది ధర్మాన ప్రసాదరావుకు, అలాంటి వ్యక్తి ప్రస్తుతం ప్రవర్తిస్తున్న తీరు కాంగ్రెస్ ఏదైతే వైసీపీ శ్రేణులందరినీ కూడా కలవరపాటుకు గురి చేస్తుందనేది చెప్పుకోవచ్చు. 2024 సాధారణ ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుండి పూర్తిగా కార్యకర్తలతో వైసీపీ పార్టీతో దాగుడు మూటల ఆట ప్రస్తుతం ధర్మాన ప్రసాదరావు ఆడుతున్నట్టు చెప్పుకోవచ్చు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ఈ వ్యవహారం అంతా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందే అప్పట్లో గుసగుసలు వినిపించేవి. ధర్మాన ప్రసాదరావు ఈ దఫా తన కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడుకు శ్రీకాకుళం వైసీపీ టికెట్ కేటాయించాలని చెప్పి తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద తన యొక్క విన్నపాన్ని అయితే ఉంచారు. అయితే ఈ దఫాకు తానే పోటీ చేయాలి, ధర్మాన ప్రసాదరావు పోటీ చేయాలి, ఇంకో దఫా చూద్దాము అని చెప్పి అప్పట్లో జగన్ అన్నట్టు బోగాట. ఈ నిర్ణయమే నచ్చక అప్పటి నుంచి కూడా అంటీ ముట్టనట్టుగానే రాజకీయాలు చేస్తున్నారు ధర్మాన ప్రసాదరావు. 2024 ప్రచారం కూడా ఆయన వింతగా నిర్వహించారు. ఈ దఫా తనకి ఇంట్రెస్ట్ లేదని, జగన్మోహన్ రెడ్డి ప్రెజర్ పెడితేనే ఈ దఫా ఎన్నికల్లో పాల్గొంటున్నానని, తాను చూడని పదవులా, తాను చెయ్యని మంత్రి పదవులా, తాను చెయ్యని ఎమ్మెల్యే పదవులా, ఎందుకు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూనే ఆ 3 నెలల ప్రచారం అంతా కూడా శ్రీకాకుళం నియోజకవర్గంలో దొరికిన ప్రతి వేదికల్లో కూడా ఇదే తరహా ప్రచారంతో అయితే ధర్మాన ప్రసాదరావు అయితే వెళ్ళారు. ధర్మాన లాంటి సీనియర్ పొలిటీషియన్ ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారని ప్రజలే కాదు, వైసీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులు కూడా అందరూ కూడా బుర్రలు కొక్కున్నారు. ఇలా తనకు ఇంట్రెస్ట్ లేదు అంటే ప్రజలు ఎందుకు ఓటేస్తారని చెప్పి శ్రీలంతా బుర్రలు కోక్కున్నప్పటికీ ధర్మాన మాత్రం నాది ఇదే స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీయే వర్కౌట్ అవుతుంది అన్న పందాలు అయితే 2024 సాధారణ ఎన్నికలకైతే వెళ్ళడం అయితే జరిగింది. అయితే ధర్మాన మాటల వరకు బతల బేంటో గ్రహించిన ప్రజలు భారీ విజయాన్ని అయితే టీడీపీ అభ్యర్థికి కట్టబెట్టారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా అంతకు కొద్ది రోజుల ముందు వరకు ఒక సర్పంచ్గా ఉన్న, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న గుండు శంకర్ ఉండేవారు. ఆయన ధర్మానపై పోటీ పెట్టారు. ఏదైతే ఒక పులిపై ఒక చిన్న ఎలకని ఎందుకు వదులుతున్నారు అని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున గుసగుసలు అయితే వినిపించాయి. అయితే వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ధర్మాన కోటలకు బీటలు వాటేలా ఎవరైతే ఈ సర్పంచ్ ఉన్నారో గుండు శంకర్ భారీ మెజారిటీ, 50,000 పైచిలకు మెజారిటీతో ధర్మానపై అయితే ఘన విజయం అయితే సాధించిన పరిస్థితి ఉంది. అయితే వైసీపీ వ్యతిరేక ఏదైతే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు ధర్మాన అప్పుడు ఉపయోగించిన స్ట్రాటజీ, ఈ రెండే ఇంత భారీ విజయం టీడీపీకి అప్పట్లో కారణమయ్యాయి. ఒక సర్పంచ్ అయినప్పటికీ ధర్మానపై ఎంత భారీ విజయం సాధించడం వెనుక ఇవన్నీ దోహదపడ్డాయని చెప్పి అప్పట్లో ఎవరికి వారు విశ్లేషించుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఓటమి తర్వాత ధర్మాన ప్రవర్తిస్తున్న తీరు మరింత చర్చనీయాంశంగా మారింది. ధర్మాన ఆ ఓటమి తర్వాత తమ దాగుడు మూతల ఆటను ఇంకా పెంచారు. వైసీపీతో ప్రస్తుతం ఈ రోజుకి కూడా దాగుడు మూటల ఆటను ధర్మాన ప్రసాదరావు ఆడుతున్నారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ ఎన్నికల్లో ఘోరం ఓటమి తర్వాత ధర్మాన పూర్తిగా పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. ఎక్కడా కూడా పార్టీ సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏ యాక్టివిటీ కూడా ధర్మాన పాల్గొకుండా జిల్లా ఏదైతే శ్రీకాకుళం నియోజకవర్గ వైసీపీ శ్రేణులకు పెద్ద దిక్కు లేకుండా చేసేసారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో శ్రేణులన్నీ కూడా పూర్తిగా నిస్తేజంతో ఉండిపోయిన పరిస్థితి ఉంది. పార్టీ కార్యక్రమాల్లో వీటిలో ధర్మాన పాల్గొకపోవడం,
ఎక్కడకున్నా కూడా టీడీపీ మరింత బలంగా పరుగులెడుతుండడం, ఇవన్నీ కూడా ఏదైతే శ్రీకాకుళం నియోజక వైసీపీ శ్రేణులు పూర్తిగా నిశ్చేద పరిచిన పరిస్థితులు అయితే గతంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని గ్రహించిన ఏదైతే అప్పట్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వైసీపీ బాధ్యతలు చూస్తున్న విజయసాయిరెడ్డి ధర్మాన ప్రసాదరావు దగ్గరికి కొంతమంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులతో వచ్చి మంతనాలు జరపడం అయితే జరిగింది. అప్పట్లో ఈ ఫోటోలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ధర్మాన ప్రసాదరావు తాను మరో 2.5-3 ఏళ్ల పాటు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వను అని, తనెవ్వరూ టచ్ చేయొద్దు అని చెప్పి సున్నితంగానే వైఎస్ విజయసాయిరెడ్డికి అప్పట్లో చెప్పినట్టు బోగాట అయితే ఉంది. అయితే ఈ స్ట్రాటజీ అయితే జగన్కి అప్పుడు నచ్చనట్టు కూడా వినిపించిన పరిస్థితి ఉంది. అక్కడ కొద్ది రోజుల తర్వాతే శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమీక్షా సమావేశానికి కూడా ఈ దాగుడు మూతల ఆట ఆడుతున్న ధర్మాన ప్రసాదరావు ఆ రోజు కూడా హాజరు కాలేదు. ఇది పెద్ద ఎత్తున జగన్ కి కూడా ఆ రోజు నచ్చిన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి. ఇదే అంశంపై అప్పుడు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ను పిలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన మందలింపే అని చెప్పుకోవచ్చు, తీసుకొని మీ సోదరుడు ధర్మాన ప్రసాదరావుని పార్టీలో పొలిటికల్ గా యాక్టివ్ చేయండి, లేదంటే ఇంకొక 2 పేర్లు సజెస్ట్ చేసి వారిని ఇన్ఛార్జ్ గా పెట్టే విధంగా నాకు సజెస్ట్ చేయండి అని చెప్పి కూడా సున్నితంగా ధర్మాన కృష్ణదాస్, ఎవరైతే ధర్మాన ప్రసాదరావు సోదరుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సున్నితంగా మందలించినట్టు బోగాట. ఏదైతే ఇంకో 2 పేర్లు కూడా ఆ రోజే సజెస్ట్ చేయమన్నారని కొద్ది రకాలు వినిపించాయి. ఎవరైతే మెంటాడ పద్మావతితో పాటు గుండు భాస్కర్రావు అన్న ఒక వైసీపీ నాయకుడి పేరు, ఈ 2 పేర్లు అక్కడ ఇన్ఛార్జ్ గా ప్రస్తుతానికి పెట్టి, నీవు వెళ్ళు మీ సోదరుని యాక్టివ్ చేయకపోతే వీళ్ళెవరిలో ఒకరిని ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తానని చెప్పి కూడా ఒక రకమైన అక్కడ వాదనలు నడిచాయని చెప్పి కూడా బోగట వినిపించింది. అయితే ఏదైతే ఈ జగన్ ఒక రకమైన మందలింపు ఇవ్వడంతో ఆ తర్వాత రోజే అంబేద్కర్ కి సంబంధించి నివాళులు అర్పించే కార్యక్రమం ఒకటి ఆ రోజు వైసీపీ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టింది. మరి అధినేత ఏ రకమైన అక్షింతలు వేశారో లేదో తెలియదు, కానీ తర్వాత రోజు మాత్రం వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమాల్లో ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్షం అవడం, అయితే కార్యకర్తలందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. జగన్ వేసిన అక్షింతలతో ధర్మాన ప్రసాదరావు మళ్ళీ యాక్టివ్ అవడం వైసీపీ శ్రేణులందరిలో కూడా ఒక ఆనందోత్సవాలు వ్యక్తం చేశాయని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ధర్మాన ప్రసాదరావు రావడంతో తాము మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉందని జిల్లాలో ఉన్న వైసీపీ శ్రేణులన్నీ కూడా ధర్మాన లాంటి వ్యక్తి నాయకత్వంలో నడిచేందుకు సమాయత్తంగా ఉన్నాయని చెప్పి ఆ రోజు నుంచి కూడా మరింత ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. దాగుడు మూతలాట దాగుడు మూతలాట కంప్లీట్ అయిపోయింది, రేపటి నుంచి మళ్ళీ ధర్మాన వస్తారు, ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేస్తామని చెప్పి వైసీపీ శ్రేణులన్నీ కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశాయి. అయితే అక్కడ కొద్ది రోజుల తర్వాతే తొందాట అంటూ మళ్ళీ ధర్మాన దాగుడు మూతలాట మొదలు పెట్టారు. మరే పొలిటికల్ కార్యక్రమాల్లో కూడా ధర్మాన హాజరు కాలేదు. దీంతో ఇదేంటి రాజకీయం మాకెవరికి అర్థం కావటం లేదని చెప్పి శ్రీకాకుళం నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో పాటు ఉత్తరాంధ్ర శ్రేణులన్నీ కూడా బుర్రలు గొక్కున్న పరిస్థితి. శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు లేకుండానే, వైసీపీ ఇన్ఛార్జ్ లేకుండానే అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. అది శ్రీకాకుళం నగరంలో వైసీపీ శ్రేణులందరికీ అలవాటైపోయిన పరిస్థితి. ధర్మాన మరి లేరు, భవిష్యత్తులో ఇంకో ఇన్ఛార్జ్ వస్తారు అన్న భావనలోనే వీరంతా ఉంటున్న పరిస్థితి. ఇదే నడుస్తున్న పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం, ఒక నెల రోజుల క్రితం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఒక పరామర్శ కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రావడం అయితే జరిగింది. వైఎస్ జగన్ లాంటి వ్యక్తి వస్తుండడంతో ఒకసారిగా ధర్మాన ప్రసాదరావు మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఆ 2 రోజుల కార్యక్రమం ఏదైతే పాలకొండ పర్యటన శ్రేణులంతా విజయవంతం చేయాలని ఒక రకమైన పిలుపు ఇవ్వడంతో పాటు ధర్మాన ప్రసాదరావు తనయుడు చిన్ని ధర్మాన రామ్మోహన్ నాయుడు అంటారు, ధర్మాన రామ్మోహన్ నాయుడు శ్రేణులందరినీ సమాయత్తం చేసి ఏదైతే రేపు జరగబోయే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అందరూ సక్సెస్ చేయాలని చెప్పి కార్యకర్తలు బూస్టప్ ఇచ్చే ఒక రకమైన ప్రకటన చేయడం, ఆ 2 రోజులు హడావిడి అవ్వడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా ధర్మాన ప్రసాదరావు పాల్గొనడం, మరొక్కసారి దాగుడు మూతల ఆట అయిపోయింది. ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారని చెప్పి వీరంతా మరోసారి ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. రేపటి నుంచే మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి, ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు తామంతా చేస్తాం, ప్రభుత్వం ఒత్తిడి దించే ప్రయత్నాలు చేస్తామంటూ శ్రేణులంతా మరొకసారి సంబరాలు చేసుకున్నాయి. ఇలా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితుల్లోనే మరోసారి ధర్మాన మళ్ళీ తన దాగుడు మూతల ఆట మొదలు పెట్టారు. ఏదైతే నెల రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత శ్రీకాకుళంలో నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో
వైసీపీ అనేక రకాల ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అనేక రకాల కార్యక్రమాలు అయితే చేపట్టాయి. కొద్ది రోజుల క్రితం యువత పోరైతేనేమి, నిన్నటి రోజున పొట్టి శ్రీరాములకు వర్ధంతి వచ్చే కార్యక్రమం అయితేనేమి, అన్ని కార్యక్రమాలు కూడా జిల్లా కేంద్రంలోనే వైసీపీ చేపడుతున్న పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకి జిల్లాలోని వైసీపీ శ్రేణులన్నీ కూడా గతంలో రావడం జరిగింది. ఏదైతే యువత పోరు కార్యక్రమానికి అయితే అంతవరకు పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా హాజరయ్యారు. ఆయనకి కొద్ది రోజుల క్రితమే ఇన్ఛార్జిగా మార్చి వేరే వ్యక్తికి ఇవ్వడం అయితే జరిగింది. ఆయన అలకబూనారు ఎవరైతే తమ్మినేని సీతారాం అని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలోనే తమ్మినేని సీతారాం కూడా ఒక మెట్టు దిగి ఆ కార్యక్రమానికి హాజరవ్వడం అయితే జరిగింది. ఇది పెద్ద ఎత్తున ఒక అడ్వాంటేజ్ గా మారింది. మళ్ళీ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి కొంతమంది భావించిన పరిస్థితి ఉంది. ఇలా అందరూ కూడా ధర్మాన కృష్ణదాస్ అయితేనేమి, తమ్మినేని సీతారాం అయితేనేమి, సీదిరి అప్పలరాజు అయితేనేమి, ఇలా నేతలంతా కూడా పాల్గొంటున్న శ్రీకాకుళం నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలకు శ్రీకాకుళం నగరంలోనే ఉంటున్న ధర్మాన ప్రసాదరావు అయితేనేమి, లేదంటే ఎవరైతే వారి కుమారుడు ఉన్నారో ధర్మాన రామ్మోహన్ నాయుడు చిన్ని, వారు కూడా ఎందుకు హాజరవ్వడం లేదు అని చెప్పి కార్యకర్తలు అందరూ బుర్రలు గోకుంటున్న పరిస్థితి ఉంది. ఒకరోజు పార్టీ కార్యక్రమాలకు వస్తారు, ఇంకో రోజు రారు. ఎందుకు ఇలా తమను మదనపాటుకు గురి చేస్తున్నారు? ఒక సరైన లీడర్షిప్ ధర్మాల లాంటి వ్యక్తి ఎందుకు ఇవ్వడం లేదు? సరైన ఇన్ఛార్జ్ ఉంటే మరింత స్థాయిలో పార్టీకి మైలేజ్ తెచ్చే కార్యక్రమాలు తాము కూడా చేస్తాము కదా అని చెప్పి శ్రీకాకుళం నియోజకవర్గ వైసీపీ శ్రేణులన్నీ కూడా ప్రస్తుతం తలలో గోకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ధర్మాన ఈ దాగుడు మూతల ఆట ఆడుతుండడంతో పార్టీ ఇన్ఛార్జిగా ఆయన ఉంచాలా, ఇంకొకరిని ప్రకటించాలా అన్న సందిగ్ధంలో వైసీపీ అధిష్టానం అయితే ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నేతగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. ఈయన శ్రీకాకుళం నియోజకవర్గమే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక నియోజకవర్గాల్లో ఈయన యొక్క ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నది వైసీపీ అధిష్టానానికి కూడా తెలుసు. అయితే ఆయన పార్టీతో ఇలా దోబూచులు ఆడుతూ ఉండడం, దాగుల మూటలు ఆడుతూ ఉండడం, ఒకరోజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, మళ్ళీ 3 నెలల పాటు సుప్తావస్థలో ఉండడం ఎందుకు అంటూ వైసీపీ అధిష్టానం కూడా దీనిపై ఇప్పటికే దృష్టి సారించిన పరిస్థితి ఉంది. అయితే ఎవరి మాట విన్న సీతయ్య భవిష్యత్తులో శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో మరింత కఠిన నిర్ణయం తీసుకుంటారా, లేదంటే జగన్ మనసు మార్చుకునే లేపే ధర్మాన్ని తిరిగి ఏదైతే ఫామ్ లోకి వస్తారా, పార్టీని బూస్టప్ చేసే కార్యక్రమాలు చేపడతారన్నది భవిష్యత్తులో కారణమే నిర్ణయించే పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.